నమస్కారం. దిస్ ఇస్ స్వీయ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆదిత్య గోపరాజు, స్పైనల్ సర్జన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యూ? హలో అండి, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను డాక్టర్. డాక్టర్, స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అంటే ఏంటి డాక్టర్ అసలు? స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అంటే నార్మల్గా మన వెన్ను పూస లోపల ఉండే ఒక ఖాళీ స్పేస్ ఉంటుంది. దాంట్ లోపల స్పైనల్ కార్డ్ అనేది నరము ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. సో దీని మీద ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ సైడ్స్ నుంచి కానీ అక్కడ ఉండకూడని స్ట్రక్చర్స్ వచ్చి దాని మీద ప్రెషర్ పెడితే దాన్ని స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అంటాం. దీంట్లో ఏమైనా లక్షణాలు కనిపిస్తాయి డాక్టర్? స్పైనల్ కార్డ్ కంప్రెషన్ లక్షణాలు చాలా ఉంటాయండి. అండ్ అవి ఏ లొకేషన్లో అయితే స్పైనల్ కార్డ్ కంప్రెషన్ ఉందో దానికి స్పెసిఫిక్గా ఉంటాయి. సో అండ్ దేనివల్ల వచ్చింది. సో మనం ఫ్రాక్చర్స్ గురించి కాదు. ఫ్రాక్చర్స్లో ఏంటంటే మనకు ఖచ్చితంగా తెలుసు ఇంజరీ అయింది, అక్కడ కంప్రెషన్ ఉంటుందని. కానీ క్రానిక్ కేసెస్ కొన్ని ఉంటాయి, అంటే డీజనరేటివ్ చేంజెస్ అంటాం, ఏజ్ రిలేటెడ్ వల్ల కానీ లేదా కొన్ని ట్యూమర్స్ వల్ల కానీ వీటితో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి లక్షణాలు ఇప్పుడు చెప్తాను మీకు. సో చాలా కామన్గా ఎక్కువ వచ్చేది లంబార్ స్పైన్ అంటాం. అందరికీ తెలుసు, నాకు స్పాండిలైటిస్ వచ్చిందని అందరికీ చెప్తూ ఉంటారు. సో లంబార్ స్పైన్ అంటే నడుము దగ్గర ఉండే వెన్నుపూసలో నరాల మీద ప్రెషర్ వస్తే ఏమవుతుంది? ఫస్ట్ థింగ్, కాళ్ళల్లో నొప్పి. ఆ కంప్రెషన్ ఉన్నవాళ్ళు నడిస్తే కాళ్ళు లాగడం, నొప్పులు పెట్టడం అండ్ బరువు ఎక్కినట్టు అనిపించడం. దీంతోపాటు ఇంకొంచెం అడ్వాన్స్ అయితే టింగ్లింగ్ అంటాం, అంటే తిమ్మిర్లు వచ్చినట్టు. ఇంకా బాగా అడ్వాన్స్ అయితే సూదులు గుచ్చినట్టు నొప్పులు రావడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి నడిచినప్పుడు లేదా నిలబడినప్పుడు వస్తుంది. సో ఈ కంప్రెషన్ అనేది సివియారిటీ పెరిగే కొద్దీ వీళ్ళు నడవగలిగే డిస్టెన్స్ లేదా నిలబడగలిగే టైం తగ్గుతూ వస్తుంటాయి. సో సివియర్గా బాగా ఉందనుకోండి, 5 నిమిషాలు కూడా నిలబడలేరు. నిలబడిన తర్వాత ఏమవుతుందంటే కాళ్ళన్నీ బరువులు ఎక్కినట్టు, కాళ్ళల్లో బలం లేనట్టు అనిపించి వెంటనే కూర్చోవాలనిపిస్తుంది. నడిచినప్పుడు కూడా సిమిలర్గా. సో ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం డిస్క్ ప్రోలాప్స్ అంటాం, మీకు తెలిసిందే. సో డిస్క్ లోపల ఉండే జెల్లీ మెటీరియల్ సడన్గా బయటకు వచ్చి నరాల మీద కంప్రెస్ చేస్తుంది అనుకోండి. ఇది కొన్నిసార్లు మైల్డ్గా వస్తుంది, కొన్నిసార్లు బాగా సివియర్గా వస్తే నరాలకు ఉండాల్సిన స్పేస్లో ఒక 5% కూడా లేదు, చాలా ఎక్కువ కంప్రెషన్ ఉందనుకోండి. అప్పుడు యూరిన్ ఇంకా మోషన్ మీద కూడా ప్రభావం పడుతుంది. సో యూరిన్ కంట్రోల్ లేకపోవడం, అంటే తెలియకుండానే యూరిన్ లీక్ అవ్వడం కానీ, లేదా చాలాసేపు అయినా కూడా బ్లాడర్లో యూరిన్ నిండిపోయి బయటకు రాకపోవడం కానీ. రెండోది మోషన్, బవల్స్ యొక్క సెన్సేషన్ తెలియకపోవడము లేదా లీక్ అవ్వడం. ఇంకొకటి కాళ్ళల్లో ఎక్కడైతే డిస్క్ వచ్చి ప్రొలాప్స్ అయిందో ఆ కిందంతా సెన్సేషన్స్ తగ్గిపోవడం. సో ఇలాంటి లక్షణాలు లంబార్ స్పైన్లో ఉంటాయండి. అదేవిధంగా థొరాసిక్ స్పైన్ అంటాం, అంటే పైన మన ఛాతీ దగ్గర ఉండే వెన్నుపూసలో వస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో ఏంటంటే కాళ్ళల్లో టైట్నెస్ అనేది చాలా కామన్గా చూస్తామండి. సో కాళ్ళు ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళు నడవగలిగినా కూడా కాళ్ళు టైట్గా ఉండి నిద్దట్లో కానీ అలాంటప్పుడు వాటికి అవి కదులుతూ ఉంటాయి. సడన్గా జర్క్స్ వచ్చి కదలడం, ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. దాంతోపాటుగా నొప్పి ఆబ్వియస్లీ. సో థొరాసిక్ స్పైన్లో అంటే ఛాతీ వెనక నుంచి ఇలా ముందుకి ఇలా వచ్చే నొప్పులు ఉంటాయి వాళ్ళకి. దాంతోపాటు ఇందాక చూసినట్టు యూరిన్ ఇంకా మోషన్ కంట్రోల్ కూడా దెబ్బతినచ్చు ఇంకా బాగా ప్రోగ్రెస్ అయితే కనుక. ఇదే సర్వైకల్ స్పైన్ అంటే మెడ దగ్గర అయితే ఇంకొంచెం సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మెడ దగ్గర ఏంటంటే చేతులకి సప్లై చేసే నరాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. స్పైనల్ కార్డ్లో ఏంటంటే ఒక్కొక్క లెవెల్ దగ్గర ఒక్కొక్క పార్ట్కి సప్లై చేసే నరాలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, కింద వాటివి మిగులుతాయి. సో మెడ దగ్గర అయితే కనుక చేతులవి కాళ్ళవి అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇందులో ఏమవుతుందంటే ప్రొలాంగ్డ్ కంప్రెషన్ ఉంటే దాన్ని సర్వైకల్ మైలోపతి అంటాం. మైలో అంటే స్పైనల్ కార్డ్కే లాటిన్ టర్మ్ అనమాట. సో మైలోపతి అంటే దీంట్లో వాళ్ళకి నడిచేటప్పుడు ఇంబ్యాలెన్స్ ఉంటుంది, సరిగ్గా నడవలేరు. వాళ్ళు మామూలుగానే ఉన్నా కూడా నడుస్తున్నప్పుడు తూలుతూ ఉంటారు, తాగిన వాళ్ళు నడిచినట్టు అలా అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు. దాంతోపాటు చేతుల్లో పట్టు ఉండదు, సో హ్యాండ్ గ్రిప్ అనేది వీక్ అయిపోతుంది. కొంతమందికి ఏమవుతుందంటే చేతులతో చేసే ఫైన్ యాక్టివిటీస్, అంటే ఏంటి, మనం చేతులతో బటన్స్ పెట్టుకోవాలన్నా కూడా, లేదంటే రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ మారిపోవడం, బటన్స్ సరిగా పెట్టుకోలేకపోవడం, సూది దారం ఎక్కించాలంటే అది వెళ్ళదు. సో ఇలాంటి కొంచెం ఫైన్ యాక్టివిటీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. దాంతోపాటు బ్యాలెన్స్ ఉండదు నడిచేటప్పుడు చెప్పుకున్నాం. ప్లస్
ఈ యూరిన్ మోషన్ కంట్రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ యూరిన్ మోషన్ కంట్రోల్ అనేది ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో అది బాగా సీరియస్ స్టేజ్లో ఉందని మనకి అర్థం అనమాట. సో ఇలా ఒక్కొక్క లెవెల్లో స్పైనల్ కార్డ్ కంప్రెషన్ ఉంటే ఇలా వేరు లక్షణాలు మనకు కనిపిస్తాయండి. ఈ స్పైనల్ కార్డ్ కంప్రెషన్లో డాక్టర్ పేషెంట్స్ వస్తే మీరు ఎలా డీల్ చేస్తారు డాక్టర్? సో ఫస్ట్ థింగ్ మనకి డయాగ్నోసిస్ అండి. డయాగ్నోసిస్ అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది అండ్ దేనివల్ల వచ్చింది. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది ఇందాక ఇప్పుడు చూసిన లక్షణాలు ఉన్నాయి. సో కాళ్ళలోనే ఉన్నాయా, కాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ప్లస్ చేతుల్లో కూడా ఉన్నాయా, దీన్ని బట్టి మెడ దగ్గర ఉందా లేదా థొరాసిక్ దగ్గర ఉందా లేదా ఇంకా కిందకు ఉందా కంప్రెషన్ అనేది ఫస్ట్ చూస్తాం. సో ఫిజికల్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఉంటాయండి. దాని మజిల్ పవర్ టెస్టింగ్ చేస్తాము, దాంతోపాటు రిఫ్లెక్సెస్ అంటాము, అవి టెస్ట్ చేస్తాము. సో దీని తర్వాత దేనివల్ల వచ్చింది వాటికి ఏంటంటే ఇంకా కొన్ని వేరే లక్షణాలు ఉంటాయి పేషెంట్కి. అంటే ఓన్లీ డీజనరేటివ్ అంటే ఏజ్ రిలేటెడ్ అరుగుదల వల్ల వస్తే కనుక ఇవి మాత్రమే ఉంటాయి. దాంతోపాటు కొద్దిగా బ్యాక్ పెయిన్ లేదా నెక్ పెయిన్ ఉండొచ్చు. కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ట్యూమర్స్ వల్ల కానీ వస్తే దీంట్లో కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటామండి, అవి ఉంటాయి. అంటే పేషెంట్లకి కొన్ని రోజులుగా లేదా కొన్ని నెలలుగా బరువు తగ్గడం, ఆకలి తగ్గిపోవడం, ప్లస్ ఫీవర్, ఈ జ్వరం రావడం, అండ్ నైట్ టైం పెయిన్ అనమాట. నైట్ టైము స్పైన్లో ఎక్కడైనా పెయిన్ వస్తుందంటే అది ఇట్ ఈస్ కాల్డ్ రెడ్ ఫ్లాగ్ సైన్. అంటే ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన విషయం అనమాట. సో ఇలాంటి కొన్ని లక్షణాలు కూడా కలిసి ఉన్నాయనుకోండి, సో ఇన్ఫెక్షనా లేదంటే ట్యూమర్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చూస్తాం. సో దాని తర్వాత మనం ఫైనల్గా చూడాల్సింది ఏంటంటే స్కాన్స్, రకరకాల స్కాన్స్, ఎక్స్రేస్, ఎంఆర్ఐ, వాటి ద్వారా ఏంటి ఎక్కడ ఉంది ఎంతవరకు ఎక్స్టెంట్ ఉంది అనేది చూస్తాం. డాక్టర్ స్పైనల్ ఫ్యూజన్ సర్జరీ చేసే అవసరం ఎప్పుడు వస్తుంది డాక్టర్? సో స్పైనల్ ఫ్యూజన్ సర్జరీ అంటే ఏంటో ఫస్ట్ చెప్తానండి. బేసికలీ స్పైనల్ ఫ్యూజన్ అంటే మన వెన్ను వర్టిబ్రల్ కాలంలో చాలా బోన్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే వీటికి కదులుతూ ఉంటాయి. నార్మల్ రేంజ్ ఆఫ్ మూమెంట్ కొంత ఉంటుంది వాటికి. సో ఎక్కడైతే ఒక చోట ఏదైనా ప్రాబ్లం వల్ల ఏదో ఎక్సెస్ మూమెంట్ ఉండడం వల్ల కానీ లేదంటే కొంతవరకు బోన్ తీసి నరాలని ఫ్రీ చేయాల్సిన అవసరం రావడం వల్ల కానీ మనం ఈ బోన్స్ని 2 బోన్స్ని లేదా అంతకంటే ఎక్కువ బోన్స్ని కలిపేసి అతికించేసే అవసరం వస్తుంది. సో ఆ 2 లేదా అంతకంటే ఎక్కువ బోన్స్ని కలిపే ఒక ప్రాసెస్నే ఫ్యూజన్ సర్జరీ అంటాం. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎక్సెసివ్ మూమెంట్ కొంతమందిలో ఏమవుతుందంటే నార్మల్గా డిస్క్ ఒక్క రేంజ్ ఆఫ్ మూమెంట్ని అలౌ చేయాలి కొంతవరకు, అంతకంటే ఎక్కువైతే బ్యాక్ పెయిన్ రావడము, మిగిలిన జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడడం, ప్లస్ స్పైనల్ కార్డ్ మీద నరాల మీద కంప్రెషన్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ఎక్సెస్ మూమెంట్ని ఎలా ఆపాలి? మనం దాన్ని ఫ్యూజన్ సర్జరీ చేస్తాం. అంటే స్క్రూస్, రాడ్స్ అవి వేసి అది కదలకుండా ఆపుతాం దాన్ని. దాంతోపాటు ఈ బోన్స్ అనేవి అతుక్కోవడానికి ఆ బోన్స్ మధ్యలోనే మనం బోన్ గ్రాఫ్ట్ అని బోన్ అక్కడి నుంచి తీసిన కొంచెం బోన్ పీసెస్ని పెడతాం. సో ఈ ప్రాసెస్ ద్వారా ఎక్సెస్ మూమెంట్ అనేది ఆగిపోతుంది. దాంతో పేషెంట్ సిమ్టమ్స్ అన్నీ రిలీవ్ అవుతాయి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే స్పైనల్ కార్డ్ మీద చాలా ఎక్కువ కంప్రెషన్ ఉండి చుట్టుపక్కల ఉండే నార్మల్ బోన్ స్ట్రక్చర్స్ కూడా వాటిని కూడా రిమూవ్ చేయాల్సినంత ఎక్కువ కంప్రెషన్ ఉంటుంది. సో ఇప్పుడు అవన్నీ రిమూవ్ చేసామనుకోండి, ఆబ్వియస్లీ తర్వాత ఎక్కువ మూమెంట్ అయ్యి తర్వాత డిస్లొకేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అలా అవ్వకుండా ఈ బోనీ స్ట్రక్చర్స్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఫిక్స్ చేస్తాం. సో ఇలాంటి ఈ 2 సిచ్యువేషన్స్లో మనము ఫ్యూజన్ సర్జరీ అనేది వాడతాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.